హలో ఫ్రెండ్స్, మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి. రామ్ కోపంగా మహాలక్ష్మి దగ్గరికి వెళ్తా ఉంటే అప్పుడు రాజ్యం అంటుంది, అమ్మ కామెడీ సినిమా చూపిస్తా అన్నారు, ఇది చూస్తుంటే ఏదో సీరియస్ సినిమా అయ్యేలాగుందమ్మా అని అంటుంది. ఏదైనా క్లైమాక్స్ దాకా చూస్తే కదా రాజ్యం అక్క, ఇప్పుడే ఏమైంది అని అంటుంది. అని మనం క్లైమాక్స్లో ఏం జరుగుతుందో మనం వెళ్ళి చూద్దాం పద పిన్ని అని సీత రేవతిని తీసుకెళ్తుంది. అప్పుడు రాజ్యం అనుకుంటా ఉంది, ఏంటో ఇప్పుడు సినిమాలో ఏం అర్థం కావట్లేదు అంటే తన పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ గారు అర్చనని మహాలక్ష్మి ఇద్దరిని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు అర్చన అంటుంది, డాక్టర్ గారు మేమేమో నిజంగా చచ్చిపోతామా అని భయపడుతూ అడుగుతుంటే, మీరు ముందు ఏం మాట్లాడకండి, మీరు కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి, అలాగే ఇక్కడున్న వాళ్ళని కూడా భయపెట్టకండి అని చెప్పి చెకప్ చేసిన తర్వాత, మీకు ఏం కాలేదు, మీరు తిన్నది ఓన్లీ అన్నం టిఫిన్ మాత్రమే, మీరు దానిలో ఏ విషయము లేదు అని అంటే, అమ్మయ్య నిజంగానా, ఏ విషయం లేదా, కానీ మాకు కళ్ళు తిరిగినట్టు కడుపులో నొప్పి వచ్చినట్టు ఉన్నింది డాక్టర్ అని అంటే, అవి మీరు విషం తిన్నామన్న ఫీలింగ్లో ఉండి మీకు అలా అనిపించింది అంతే అని, ఇంక మీరు కంప్లీట్లీ ఆల్ రైట్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. అప్పుడు అర్చన సంతోషంగా, మహా మనకేం కాదంట, మనకి ఈ విషయం కలవలేదంట, మనకి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి మహా అని సంతోషపడతా ఉంటే, అప్పుడు గిరి అంటాడు, చాలా నోరు మీవే, మీరు కంగారు పడి భయపడింది కాకుండా మమ్మల్ని ఆఫీస్ నుంచి పిలిపించారు పని మానేసి మరి అని చెప్పి అర్చనను అరుస్తూ ఉంటాడు. అప్పుడు గిరి ప్లస్ జనార్దన్ కూడా ఇద్దరు అరుస్తూ ఉంటారు, మీరు చేసిన పని ఏంటని. అప్పుడు రామ్ బైక్ నుంచి వస్తూ, ఇదంతా వీళ్ళు ఆడిన నాటకం డాడీ అని అంటాడు. అంటే నాటకమా, ఏంటి రామ్ నువ్వు అనేది అని అంటే, అవును డాడీ, సీత మీద కోపంతో వీళ్ళు ఇదంతా చేశారు అని రామ్ అంటాడు. అనేసరికి లేదు రామ్, సీత ఇదంతా చేసింది అని మహాలక్ష్మి అంటే, సీత ఎందుకు చేస్తుంది అని వాళ్ళు అంటారు. అప్పుడు అర్చన కూడా సీత మమ్మల్ని టిఫిన్లో విషయం కలిపి చంపాలని చూసింది రామ్, ఇదంతా నిజమనంటే, చాలా ఆపండి పిన్ని, ఎన్ని మాటలు చెప్తా ఉంటారు, ఇంతకు ముందు జరిగిందంతా ఏదో అనుకుంటా ఉంటే సరే, ఏదో అత్తాకోడలు కదా ఇలా అనుకుంటా ఉంటారు, తర్వాత మళ్ళీ కలిసిపోతారా అని అనుకున్నాను, కానీ మీరు చేసే పనులు చూస్తుంటే అలా జరిగేదట్లేవు లేవు, సీత మీద మీకు ఎందుకు అంత కోపం అని రామ్ అంటూ ఉంటాడు. అనేసరికి లేదు రామ్, సీత మమ్మల్ని చంపాలని చూస్తుంది అని అర్చన అంటే, మిమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తుంది పిన్ని సీత అని రామ్ అంటాడు. అనేసరికి నిన్న వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు మహా వాళ్ళ మీద స్వీట్స్లో విషయం కలిసిందని నింద వేసింది కదా, అందుకని ఆ కోపం మనసులో పెట్టుకొని ఇదంతా చేసింది రామ్ అని అర్చన అంటుంది. అర్చన అలా చెప్తా ఉంటే మహాలక్ష్మి నోర్మి అన్నట్టు సైగ చేస్తుంటే, కానీ అది పట్టించుకోకుండా చెప్పేస్తూ ఉంటుంది. అనేసరికి అప్పుడు రామ్ అంటాడు, అంటే నిన్న మీరు శ్రీకృష్ణ మామయ్య వాళ్ళతోటి కావాలని ఆ విషయం కలిసిందని అలా అన్నారన్నమాట అని రామ్ కోపంగా అంటూ ఉంటాడు. అనేసరికి జనార్దన్ అంటాడు, అప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది వదిలే రామ్ అని అంటే, ఏంటి డాడీ వదిలేసేది, ఏం జరిగిపోయింది, ఇంతకుముందు జరిగినవన్నీ కూడా ఇలాంటివే అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది, ఇదంతా చూస్తూ ఉంటే పిన్ని గురించి సీత చెప్పింది నిజమే అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది ఇది అయినా అంటే, లేదులే రామ్, నీకు సీత చాలా తప్పులు చేసింది, అవన్నీ నీకు తెలీదు అని గిరి అంటాడు. ఏంటి బాబాయ్ సీత చేసిన తప్పు, నన్ను పెళ్లి చేసుకోవడమా, నన్ను పెళ్లి చేసుకుంటే అదే తప్పు అయితే ఆ తప్పులో నాకు కూడా సగం భాగం ఉంది, లేదంటే సీత అందంగా లేకపోవడమా, ఆస్తి లేకపోవడమా, చదువు లేకపోవడమా, ఇవన్నీ పెద్ద తప్పులేం కాదే, సీతకు అవన్నీ ఏం లేకపోయినా లోకాన్ని చదివింది, అన్ని తెలివితేటలు ఉన్నాయి, సీత మీరు సీతని ఏమన్నా ఒక్క మాట అనాలన్నా, ఒక మాట అన్న సీత నేను ఒప్పుకోను, ఎందుకంటే సీత మీరు ఎవరు ఏమన్నా సీత నా భార్య, నాలో సగం, మీరు తనని ఏమన్నా అంటే మాత్రం ఊరుకొని ఇంకొకసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు కానీ చేస్తే సీతను తీసుకొని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బాగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. వార్నింగ్ ఇచ్చి ఆమెను వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు రేవతి బయటకు వచ్చినప్పుడు రేవతి సీత క్లాప్స్ కొట్టి, శభాష్ రామ్, నువ్వు ఇంకా ఇన్నాళ్ళు
ఏం తెలియని వాడివి అనుకున్నాను. కరెక్ట్‌గా చెప్పావు. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకొని ప్రవర్తించాలి. తప్పుని తప్పుగా మాట్లాడాలి. ఒప్పుని ఒప్పుగా మాట్లాడాలి. ఇంతకాలం చిన్న పసిపిల్లాడివి రాముడివే అనుకున్నాను. కానీ ఇప్పుడు తప్పు చేస్తే శిక్షించే కోదండరాముడివని నాకు అర్థమైంది. అంటా రేవతి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అప్పుడు మహాలక్ష్మి, అర్చన అనుకుంటా ఉంటారు. సీత రామ్ నన్ను తిట్టాడు మహా అంటే రామ్ ఇలా అంటాడని అనుకోలేదు అని అంటే, నిన్ను తిడితే తిట్టాడు కానీ నన్ను కూడా తిట్టాడు కదా అని అంటుంది. ఇంతవరకు ఎప్పుడు రామ్ నన్ను ఏమీ అనలేదు. ఇదంతా నీ వల్లే. రామ్ ఒక్కసారి ఏమన్నా అంటే సీతారాని తీసుకెళ్తానని వార్నింగ్ ఇచ్చాడు. నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది అని మహాలక్ష్మి అంటుంటే అప్పుడు సీత వచ్చి, అప్పుడే చచ్చిపోతే ఎలాగత్తయ్య, ఇంకా మీరు చూడాల్సినవి చాలా ఉన్నాయి అని, మీకు ఇంకా భూమి మీద చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, మీకు చాలా నూకలు గట్టిగా ఉన్నట్టున్నాయి అని సీత అంటూ ఉంటే, నువ్వు తప్పు చేసి మా మీద నెట్టావేంటే అని అంటే, అప్పుడు కురుక్షేత్రంలో ఎవరి గురించో చెప్పి అలాగే చేశాను నేను, మీ గురించి తెలియజేయాలంటే ఇలా ఏదో ఒకటి చేయాలి కదా అని అంటూ ఉంటుంది అని వాళ్ళకి బాగా బుద్ధి చెప్పి ఆమె వెళ్ళిపోతూ ఉంది. ఆ తర్వాత రామ్ రూమ్లోకి వెళ్ళగానే పూలతో అభిషేకంగా పూలు చల్లి స్వాగతం పలుకుతుంది. ఏంటి సీత ఇది, ఎప్పుడు లేని కొత్తగా పూలతో అభిషేకం చేస్తున్నావు అని అంటే, మీ పిన్నితో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను మామ. నువ్వు అన్న మాటలన్నీ నాకు చాలా ఆనందం కలిగించాయి. పైగా నువ్వు సీత నాలో సగం నేనేమన్నా ఇంక ఒప్పుకొని ఇవన్నీ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి మామ అంటూ ఉంటుంది. అనేసరికి ఏమో సీత, నేను పిన్నిని ఎప్పుడు ఎదిరించలేదు, ఇదే ఫస్ట్ టైం ఎదిరించడం. కానీ ప్రతిసారి పిన్నిని నేను ఎదిరిస్తానని నేను చెప్పలేను. కానీ నిన్ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం నేను తట్టుకోలేను సీత. ఖచ్చితంగా వాళ్ళతో పోరాడతానంటే ఇదే మామ నాకు కావాల్సింది అని సీత అంటూ ఉంటుంది. అయినా నా మామ బంగారం మామ అని అంటూ ఉంటే, అలాగే రామ్ కూడా నా సీత బంగారు సీత అని అంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఇంకా ఏదో పర్సనల్గా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.